హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజైతే మార్గశిర లక్షవారం కదండీ! అమ్మవారి ప్రతిమ అయితే నా దగ్గర ఉందనమాట. ఈ ప్రతిమ అయితే లాస్ట్ ఇయర్ ఆహ్, ఇక్కడే వైజాగ్ నుండి వచ్చి అందరికీ ప్రతిమ ఇచ్చి, కుంకుమ పూజ చేయించి ఎవరింటికి వాళ్ళకి ఇచ్చారనమాట. ఇదైతే వైకుంఠ ఏకాదశికి ఛానల్ స్టార్ట్ చేశాం కదా! ఆ రోజు ఆ మర్నాడనే అమ్మవారికి పూజ చేసి ప్రతిమ అయితే మా ఇంటికొచ్చిందనమాట. పూజ అయితే చేయించి మన చేత ఇచ్చారనమాట. అప్పటి దగ్గర నుండి ఇప్పటి వరకు అభిషేకం అయితే చేద్దాం అనుకున్నాను. కానీ చెయ్యడం అయితే అవ్వలేదు. ఈరోజైతే అభిషేకం చేద్దామని అమ్మవారి ప్రతిమనైతే తీసుకున్నాను. కనకమహాలక్ష్మి అమ్మవారు చాలా ఫేమస్ కదా! ఎంతమంది ప్రతి ఇయర్ మార్గశిర మాసంలో వెళ్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే ఖచ్చితంగా వెళ్తాము. అది మార్గశిర లక్షవారం అయినా ఏదో ఒక వారం అయితే ఖచ్చితంగా ఆ మాసంలో అయితే వెళ్తాము. నా జీవితంలో అమ్మవారితో సంఘటన అని అన్నాను కదా! ఎందుకంటే ఫస్ట్ పెళ్ళైన తర్వాత తాళిని మారుస్తారు కదా! అంటే దారంతో కట్టిన దాన్ని గోల్డ్‌తో చేయించుకుంటాం కదా! అది ఫస్ట్ అయితే ఆ అమ్మవారి టెంపుల్‌లోనే నేను మార్చుకున్నాననమాట. ఆ సంఘటనలైతే నేను మర్చిపోలేను. జీవితం అనేది ఆడవాళ్ళకి పెళ్ళితోనే మార్పు చెందుతుంది కదా! అందులోని తాళికైతే చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా! ఆ తాళినైతే ఆ అమ్మవారి సమక్షంలో అయితే మార్చుకున్నాననమాట నేను. శ్రావణ మాసంలో అయితే మార్చుకున్నాననమాట. అక్కడే కొనేసి అక్కడే మార్చారనమాట. ఈయనే తీసుకున్నారనమాట. ఆ విధంగా అయితే పెళ్ళైన ఫస్ట్ మెమరీ కదా అది. అదైతే అమ్మవారి సమక్షంలోనే జరిగిందనమాట. నేనైతే అమ్మవారిని ప్రతి లక్షవారం తలుచుకుంటాననమాట. మేము మార్గశిర లక్షవారం అనే కాదు, టైం కుదిరి మాకు వీలైనప్పుడల్లా ఆ టెంపుల్కి అయితే వెళ్తూనే ఉంటామన్నమాట. మార్నింగే వెళ్ళాలని ఏం పెట్టుకోము. ఈవినింగ్ అయినా మధ్యాహ్నమే ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. అమ్మవారిని రెండు కళ్ళుతో చూడాలనుకుంటే మధ్యాహ్నం పూట వెళ్తేనే అవుతుంది. అందుకే మేము మధ్యాహ్నమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. నా బర్త్డేకి కూడా ఇతను తీసుకెళ్ళారు అమ్మవారి టెంపుల్కి అయితే. తర్వాత ఇంకొకటి నా జీవితంలో జరిగిన మరొకటి ఏంటంటే, ఇంకో అచీవ్మెంట్ ఏంటంటే మా ఇల్లు కట్టుకోవడం, మా ఇల్లు శంకుస్థాపన, మోటార్ తీయించడము మార్గశిర మాసం లక్షవారం జరిగిందనమాట. అందుకే నేను ఎప్పుడు చాలా గుర్తుపెట్టుకుంటాను అమ్మవారిని అయితే. ఆ అమ్మవారిని అయితే తలుచుకొని శంకుస్థాపన చేసి మోటార్ అయితే తీయించాము. సక్సెస్ఫుల్గా ఇల్లు అయితే కట్టుకున్నాం కదా! మా మ్యారేజ్ అయిన రోజు కూడా లక్షవారం అనమాట. ఆ విధంగా ప్రతి మనిషికి ఇల్లు, పెళ్ళి అనేవి చాలా ఇంపార్టెంట్ కదా! ఆ రెండు కూడా లక్షవారం జరిగాయి. అది అమ్మవారి సమక్షంలోను, అమ్మవారి మాసంలోను జరిగాయన్నమాట. నేనైతే ప్రతి లక్షవారం కూడా అమ్మవారిని అయితే తలుచుకుంటూ ఉంటానన్నమాట. ఆ అమ్మవారు కనిపిస్తే చాలు ఎక్కడైనా వీడియోస్లో అక్కడనా అలా చూస్తూ ఉండిపోతానన్నమాట. ఈరోజైతే పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, చందనం, తేనెతోనైతే అభిషేకం చేసుకున్నానన్నమాట అమ్మవారికి. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నానన్నమాట. ఇంకే మంత్రాలు చదువుకోలేదు, అలానే అనుకున్నాను. కనక మహాలక్ష్మి అన్న లక్ష్మీ స్వరూపం కదా! ఆ విధంగా అయితే అభిషేకం కంప్లీట్ అయింది. తర్వాత అయితే అమ్మవారిని యథావిధిగా ఒకసారి అయితే వాటర్తో క్లీన్ చేసుకొని ఆ చైన్ అయితే వేసుకున్నాను. వేసుకొని అమ్మవారికి పసుపుతోని కుంకుమతోని బొట్టు అయితే పెట్టుకొని పువ్వులతోనైతే కొంచెం అలంకరించుకున్నాను అనమాట. పరవాన్నం అయితే చేశాను. తర్వాత అయితే కనకదార స్తోత్రమేమో ఫోన్లో పెట్టుకొని విన్నానమాట. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకున్నానమాట. ఇలా అయితే నైవేద్యం పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను.
మొన్న అమ్మ అయితే శ్రీశైలం వెళ్ళిందనమాట. అప్పుడైతే అందరికీ బుక్కులు అయితే కొని తెచ్చింది. లలితా సహస్రనామం బుక్కులు అనమాట. అందులో అన్నీ ఉంటాయి కదా! ఆ బుక్కులు అయితే కొనేసి తెచ్చిందనమాట. ఆ బుక్కులో అయితే ఈరోజు మొన్నే తీసాను. మొన్న సాటర్డే వాడాననమాట. ఈరోజు మళ్ళీ ఆ బుక్లో అయితే చదువుకున్నాననమాట. బుక్ అయితే చూపిస్తున్నాను చూడండి. లలిత సహస్రనామం బుక్కు. ఇందులో అయితే ప్రతీదీ ఉంటుందన్నమాట. నా దగ్గర ఆల్రెడీ బుక్ అయితే ఉంది. వేరే అంకుల్ గారు అయితే ఇచ్చారనమాట. ఇదైతే అమ్మ తెచ్చిందనమాట. శ్రీశైలంలో అసలు ఏమీ కొనడానికైతే ఏమీ లేవట. బుక్కులు ఉన్నాయనేసి బుక్కులు అయితే తీసుకున్నది. 5, 6 తీసుకుందనమాట. ఇందులో ప్రతిదీ ఉంటుంది అసలు. నా దగ్గర ఉన్నదైతే చిన్న బుక్ అనమాట. ఇదైతే కొంచెం పెద్ద బుక్ వల్ల అక్షరాలు బాగా కనబడుతున్నాయి అన్నమాట. శ్రీ లక్ష్మీ అష్టోత్తరం అనమాట. అమ్మవారు ఏ అమ్మవారైనా లక్ష్మీ స్వరూపం అని నేను భావిస్తాను. ఏ అమ్మవారికైనా లక్ష్మీ అష్టోత్తరమే చదువుతాను నేనైతే. నాలాగా మీరు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మార్గశిర లక్షవారం ఫస్ట్ లక్షవారం అయితే కంప్లీట్ అయ్యింది. ఈరోజైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. కానీ ఈవేళ అస్సలు ఖాళీ ఉండదన్నమాట. బాబుకైతే మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్స్ అయితే ఉంటున్నాయి. టైం అయితే కుదరదనమాట వెళ్ళడానికి. ఒకరోజు ఎప్పుడైనా సాటర్డే అయితే హాఫ్ డే కదా, అప్పుడు ఏదైనా అనుకుంటున్నాము. మరి ఏమవుతుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.